కొత్తబస్తి చంద్రాయణగుట్ట నియోజకవర్గం అరుంధతి నగర్ ప్రాంతంలోని అంగన్వాడీ కేంద్రంలో పిల్లల పాలన కేంద్రాన్ని రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హాజరై జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం పిల్లల పాలన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ 7 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు చిన్నారులను అంగన్వాడీ పిల్లల పాలన కేంద్రంలో తమ పిల్లలను వదిలి తల్లిదండ్రులు వారి కూలి పనికి వెళ్ళి వచ్చాక వారి పిల్లలను తిరిగి తమ ఇంటికి తీసుకువెళ్ళొచ్చని అన్నారు. అలాగే పిల్లలకు ఉదయం మధ్యాహ్నం ఆహార పదార్థాలు కూడా అంగన్వాడీ కేంద్రంలో వారే చూసుకుంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ ఫౌండేషన్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమ్మేది వాళ్ళ అమ్మేది అన్నా ఇంకా మంచిగా తీసుకుందాం ఫోటో. ఈరోజు పాలన కార్యక్రమాన్ని మొట్టమొదటిసారి మరి మన యొక్క కాలనీలో చంద్రాయణగుట్ట నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది. అంగన్వాడీ సెంటర్ ఉంటుంది. 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లల వరకు కూడా అక్కడ క్రెష్ సెంటర్స్ మన చిన్న పిల్లల్ని అక్కడక్కడ పెట్టి కిరాయిలు ఇచ్చి సో అది ఇబ్బంది అవుతుందని అంగన్వాడీలో అక్క తమ్ముడు ఉంటాడు, చెల్లెని లడ్డు ఫోటో తీసుకో, మంచిగా ఒక ఫోటో తీసుకో లడ్డు. మరియు ఇతర పెద్దలు, పెద్దలు పార్టిసిపేట్ చేయడం జరిగింది. స్పెషల్ థ్యాంక్స్ టు ఎస్బీఐ ఫౌండేషన్, మరి అదేవిధంగా మొబైల్ క్రిస్టియన్ ఫౌండేషన్ వారికి. ముఖ్యంగా తల్లిదండ్రులకు అందరికీ ఒకటే చెప్తున్నాం, ఎర్లీ చైల్డ్ కేర్ అనేది మనము చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే బలమైన బాల్యం రావాలి అంటే వాళ్ళను చాలా జాగ్రత్తగా ఆరోగ్యపరంగా కానీ మెంటల్ ఎబిలిటీలో కానీ అన్ని రకాలుగా ట్రైన్ చేయాలి. పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలు చేయలేరు కాబట్టి ఇలా ఆలనా కేంద్రము, అంగన్వాడీ కేంద్రాల ద్వారా వాళ్లకు పౌష్టికారాన్ని అందించి బలమైనటువంటి బాల్యానికి 1000 మెట్లు అనేటువంటి కార్యక్రమం ద్వారా కూడా మరి 1000 రోజులు వాళ్ళను మనం నిశ్చితంగా పరిశీలించి ఆరోగ్యవంతంగా తయారు చేస్తే వాళ్ళ ఫ్యూచర్ బ్రైట్ ఉంటుంది, హెల్తీగా ఉంటారు, ఏదైనా కూడా యాక్టివ్గా రిసీవ్ చేసుకోగలుగుతారు. కాబట్టి అంగన్వాడీ సెంటర్స్ అన్నీ కూడా మేము బలోపేతం చేస్తూ ఉన్నాం. హైదరాబాద్ నగర నడిబొడ్డునే 15 ఇలాంటి సెంటర్స్ పాలనా సెంటర్స్ కూడా ప్రారంభించడం జరుగుతుంది. మీ అందరికీ ధన్యవాదాలు. మీరు